విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవడని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సరే, బైబిల్ వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నామండి. అందుకనే దేవుడు ఎప్పుడు మనల్ని శోధించరు. అయితే కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకో శోధన నాకు ఇచ్చారండి, దేవుడు నన్ను కాపాడట్లేదు శోధనలో నుంచి, దేవుడు శోధన పెట్టారు అని మొత్తానికి తెలుసో తెలియక అంటాం. కానీ తెలియకే అంటానేమో అనుకుంటాను నేనైతే, తెలిస్తే అన్నాను కదా. అయితే తెలుసా అంటే అర్థం ఏంటంటే కొంచెం జ్ఞానంతో మనము ఆ మాటని అంటాం. అందుకనే దేవుడైతే ఎంత మాత్రం మనల్ని శోధించదు, ఇది స్పష్టం. నేను కూడా నా పరిచయ జీవితంలో అనేక మంది దర్శించినప్పుడు దేవుడు మాకు శోధన ఇచ్చారు, ఈ శోధనలో నుంచి మాకు విడుదల లేదు అని చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. నేను వెంటనే జవాబు 2 నిమిషాలు ఆగుతాను, మౌనంగా ఉంటాను. వాళ్ళు మాట్లాడించి వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా 2 నిమిషాలు ఆగి ప్రార్థన చేసుకొని ఇలాగే అంటారు, ఎవరైనా మాట్లాడితే అండి దేవుడు ఎప్పుడు కూడా శోధన మనకి కలుగు చేయరు, అది లోకము నుంచి అపవాదం నుంచి పుట్టింది. అందుకని యాకోబు 1:13 స్పష్టంగా మనతో మాట్లాడుచున్న దేవుడు శోధించిన మనల్ని. అందుకని మనమే సొంతంగా శోధనలో పడిపోతాం. 1, 2 లోకము అపవాది శోధనలో మనల్ని పడేస్తాయి. కాబట్టి అందుకనే బలపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్పారని. అందుకనే ఈ లోకంలో దేవుని సంగమా, ఈ లోకంలో దేవుడు ఎప్పుడు కూడా మనము మంచిగా ఉండాలి, రక్షించబడాలి, అలాగే సంతోషంగా ఉండాలనేది ఆయన యొక్క ఆశ. మామూలు ఆశ కాదు, అది ఆయన యొక్క వాంఛగా ఉందండి. అయితే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శోధన అనే విషయాన్ని, ఈ లోకంలో ఎవరైనా దేవుడిని నమ్ముకోకుండా మామూలుగా నీతి కలిగి జీవించిన వారికి అపవాది అంతగా వారిని పట్టించుకోవడం. ఎందుకంటే వారు ఆల్రెడీ లోకంలో ఉన్నారు కాబట్టి, దేవుని నమ్ముకోవట్లేదు కాబట్టి, వారు నాలోనే ఉన్నారు, నా గుంపులలో ఉన్నారని వాడు ఏం బాధపడరు. కాబట్టి వారి జోలికి వెళ్ళరు, వారిని అంతగా శోధించడం. అయితే దేవునిలో ఉంటూ దేవునిలో నీతిగా ఉన్న వారిని కదిలిస్తాడు వాడు. అందుకని యోగు జీవితంలో ఏమైంది గమనించండి. యోగు ఎవరు? దేవునిలో ఉన్న వ్యక్తి కదా, అలాగే నీతి కలిగిన వ్యక్తి కూడా. అందుకనే నీతి కలిగిన వ్యక్తితో పాటు దేవునిలో ఉన్న వ్యక్తికి 2 లక్షణాలు, 2 ప్లస్లు ఉన్నాయి అతను తన జీవితంలో. అందుకని అపవాది అలాగున్న వ్యక్తిని నేను కదిలిస్తే దేవుని రాజ్యం కూలిపోతుందని అపవాది గారు ప్లాన్ చేశాడు. సరే, అందుకనే లోకంలో ఉన్న వాళ్ళని వాడు పట్టించుకోవడం. ఆల్రెడీ నా గుంపులో ఉన్నారు కదా, వాళ్ళని జోలికి వెళ్ళాడు. అంతే దేవుడిలో ఉన్న వారిని, దేవునికి దగ్గరగా ఉన్న వారిని వాడు కదిలించాలని చూస్తాడు. ఎందుకంటే దేవుని కార్యాలు, దేవునితో మనం సంతోషంగా ఉండడం వాడికి ఎంత మాత్రమూ ఇష్టము లేదు. ఎందుకంటే వాడు ఆదియందు గర్వించి వాడు దేవుడితో సమానమైన స్థానాన్ని ఎంచుకొని పాపం చేశాడు సాతానుగాడు. అందుకే నువ్వు కిందకి పాతాళంలో పో అని దేవుడు ఆజ్ఞాపించాక గద్దింపగా వాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడని. అందుకని అప్పటి నుంచి వాడికి మంట అనమాట, కుళ్ళు. అలాగైనా దేవుడికి మానవులకు ఉన్న సంబంధాన్ని నాశనం చేయాలి. అయ్యో వారు సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి పొందుతున్నారు, దేవుని ప్రేమలో ఉన్నారు, నేనేంటి ఇలా వెళ్ళిపోయినని వాడికి చాలా మరి బాధ అనమాట. దోచుకోలేక ఏదో విధంగా మనకి దేవునికి వైరాన్ని తీసుకురావడానికి దేవునికి మనకి మధ్యలో చిచ్చు పెడుతున్నారు. అందుకనే దేవుని సంగమా మన జీవితాల్లో మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవులుగా జీవిస్తూనే మరి ఆయన కూడా అనేక విధాలుగా శోధింపడ్డారు. అందుకనే శోధన అంటే ఆయన అనేకమైనటువంటి విమర్శలు ఈ లోకంలో ఎదుర్కొన్నారు. విమర్శలే కాదు, అనేకమైన దోషులను కూడా ఎదుర్కొన్నారు. చాలా మంది అనుకుంటారు శిలువ మీద శ్రమ అనుభవించారు అనుకుంటారు. కాదండి, ఆయన ప్రతిరోజు శ్రమ అనుభవించారు. ఆయన మనుషుల యొక్క మాటల ద్వారానే పొడవబడ్డారు, ముందుగా బల్యంతో పొడవబడ్డం కాదు. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని ద్వేషించక ముందు ఈ లోకము నన్ను ద్వేషించిందని చెప్పారు. అయితే పరిశుద్ధులు నిష్కలంకులు మన కొరకు ప్రతి పాపాన్ని ఆయన మీద తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కదా ప్రేమ అంటే. అందుకని యోహాను 3:16 దేవుడు లోకమును
ఎంతో ప్రేమించను. ఈ ప్రేమ చేత, ఈ కారణం చేత మనందరము రక్షింపబడాలని, మనందరం విమోచించబడాలని సర్వలోకం యొక్క పాప భారం ఆయన మీద వేసుకున్నారు. అందుకనే మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితం వైపు అనుదినము మనము చూడాలి. అంటే చూడాలంటే అర్థం ఏంటంటే, మరి మానవుడిగా ఆయన జీవిస్తూ మరి ఆయన అంతలాగా శ్రమపడ్డారంటే ఇది మామూలు విషయము కాదండి. అందుకనే దేవుడికి శోధన ఎందుకు కదా, దేవుడికి శోధన ఎందుకు, అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చి శ్రమపడాలి అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా విషయాన్ని? దేవుడు ఎందుకు శోధించబడాలి, ఆయన లోపం వచ్చి ఎందుకు కష్టాలు పడాలి, మన పాపాలని ఆయన ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఆ శిక్షలో మనకి వదిలేయచ్చు కదా, మన పాపాలు మనకి వదిలేయచ్చు కదా, ఎందుకులే నాకెందుకు అనుకోవచ్చు కదా. కానీ దేవుడు కరెక్ట్ రక్షణ అనేది మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈ అమోఘమైన అద్భుతమైన మన ఊహకు అందని కార్యాన్ని ఆయన చేపట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క కృప, ఆయన క్షమాపణ, ఆయన వాత్సల్యం జీవితంలో ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మేమైన ప్రేమ క్షమాపణ మాటలు చెప్పాలంటే సింపుల్గా ఈ రెండు విషయాల ద్వారానే మనము రక్షించబడ్డామండి. ఎందుకంటే మనందరము ఆయన బిడ్డలుగా మనము ఉంటున్నాము. ఎందుకంటే మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చూసినట్టుగా ఆ యొక్క 12వ వచనంలో తనను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అధికారాన్ని మనకి ఇచ్చారంటే దేవుడు ఆయన పిల్లలుగా ఉండడానికి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి మరి అర్హమైన స్థితిలో మనము లేనప్పటికీ కూడా అర్హమైన స్థితిలో ఆయన ఉంటూనే మన కొరకు ఆయన త్యాగం చేశారు. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఎందుకంటే ఈ లోకంలో చాలా గొప్పదండి. అందుకనే మార్టిన్ లూథర్ గారు అంటారు, ఇన్ దిస్ వరల్డ్ ద గ్రేటెస్ట్ వర్క్ ఈస్ ద వర్క్ ఆఫ్ జీసస్ ఆన్ క్రాస్ అని చెప్తారు. ఈ లోకంలో ఏదైనా గొప్ప పని ఉందంటే అన్నిటికంటే గొప్పది యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ మీద త్యాగం చేయడం. ఆ పనికి ఎవరు ఏం మాట్లాడగలరు? అసలు ఈ లోక జ్ఞానంలో సమాధానం ఇవ్వగలదా? ఈ లోకం యొక్క తీరు ఏమైనా చెప్పగలదా అని ఆయన అద్భుతంగా చెప్పడం జరిగింది. కాబట్టి మన దేవుడు మన జీవితాల్లో మనం ఎంతగానో హెచ్చించిన దేవుడు మన అందుకనే రాబోయే పరలోక రాజ్యంలో శాశ్వత కాలం వరకు మహిమ కిరీటాన్ని మనకి ధరింప చేయడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింప చేసుకున్నారు. అది ఎంత అమోఘమైనటువంటి దయ అనుగ్రహము ఆయన మనం చూపించాలో మనము అర్థం చేసుకోవాలి. అందుకని పాట ఉంటుంది కదండి, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నన్ను చేరి, నిత్యమైన మోక్షగృహము నన్ను చేరి, భక్తుల గుంపులోన హర్షించాడు, భక్తుల గుంపులోన హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ప్రియమైన యేసు రాజుగా ఆయన మరలా రాబోతున్నారు. ఈ కడవరి కాలంలో ఉంటున్న మనం ఆయన ఉన్నతమైనటువంటి రక్షణ పాత్రలో ఉండాలి అనేది ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ఆశ. కాబట్టి దేవుని సంఘం 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక రాసిన పత్రిక 1 పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం.
ఆ, ఆ, చాలండి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. అందుకనే ఈ వాక్యంలో మీరు చూస్తే ఎంత అద్భుతమైన మాట ఉంది. అక్కడ చూడండి, కింద ఫుట్ నోట్లో 4 నెంబర్ దగ్గర కీడుగా కనపడు ప్రతిదానికి. కాబట్టి ఈ కీడుగా కనపడు ప్రతిదానికంటే మన జీవితంలో మనకు తెలుసు అది మంచిది కాదు, అది పాపం, అది చెడు అని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండాలి. దూరంగా మనము దానికి ఉండకపోతే అది మనల్ని చుట్టివేస్తాను. అందుకనే మీరు గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సెయింట్ అగస్టిన్ అని ఒక భక్తులు ఉంటారు కదా, మరి ఆయన జీవితంలో మీరు ఆయన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయన యవన వయసులో దేవునికి చాలా దూరంగా జీవించాడు. అంటే ఈ శరీరానుసారముగా ఆయన జీవిస్తూ మరి వ్యభిచారం అనే పాపానికి తాను చోటిచ్చి ఈ లోకంలో మరి అనేక సంవత్సరాలు దాంట్లోనే ఆ పాపంలోనే జీవించారు. శరీర ఆశలను కోరికలు తీర్చుకొని దేవుడికి దూరంగా జీవించారు. అయితే తన తల్లి కన్నీటి ప్రార్థన చేయగా అనేక సంవత్సరములు ఈ లోకాశల్లో శరీరాశల్లోంచి పూర్తిగా ఒక 5 సంవత్సరాలు తల్లి ప్రార్థన చేయగా దాంట్లో నుంచి బయటపడ్డాడు. సంపూర్ణంగా విడుదల పొంది దేవుని కొరకు నా శరీరాన్ని, నా జీవితాన్ని సమర్పిస్తానని చెప్పి, ఇక నాలో ఏమాత్రము ఈ లోకానుసారమైన జీవితం లేదు, అది సిలువ వేయబట్టాలి అని యథార్థముగా ఆ సిలువ ఎదుట మోకాళ్ళ నుండి అనేకమైన రోజులు నెలల తరబడి హృదయాన్ని విరుచుకొని చీల్చుకొని కన్నీటి ప్రార్థన చేసి దేవుని క్షమాపణను పొందుకొని ఆయన సంపూర్ణంగా దేవునిలో నిలబడ్డాడు. ఆ రీతిగా అప్పటి నుంచి నా ముందు సిలువ ఈ లోకం వెనుక, నా ముందు సిలువ ఈ లోకం వెనుక నిర్ణయం చేసుకుని మరి ఆ టైంలో స్థిరమైన నిర్ణయం తీసుకొని నా దేవుడి కోసం నేను జీవిస్తాను, ఈ లోకాన్ని విడిచిపెట్టాను అని నా దేవుడు కల్వరి గిరి మీద తన చేతులు సమర్పించుకున్నారే సిలువ మీద మేకులు కొట్టించుకోవడానికి. మరి నేనెందుకు ఈ శరీరాన్ని, నా కోసం సంపూర్ణమైన శరీరాన్ని ఆయన సిలువ వేయించుకున్నారే, ఘోరమైన కొడా దగ్గర కొట్టించుకున్నారే, అలాగే ముళ్ళ కిరీటం అలాగే బల్లెం పొడిపించుకొని ఈ లోకంలో ఉంటుండగా ఎన్నో భయంకరమైన మరి ఎన్నో శ్రమలు పొందారే, అది నా కోసమే కదా అని తెలుసుకొని ఆ పాప జీవితం అంతా విడిచిపెట్టి ఆయన ముందుకి సాగారు. ఇక దేవుళ్ళ నూతన సృష్టిగా ఆయన చేయబడ్డారు. అందుకనే గతంలో ఆయన మరి ఎవరితోగా పాపం చేశారో ఆ వ్యక్తి మరలా కనిపించి ఎలా ఉన్నావు ఏంటి అని మంచిగా మాట్లాడుతుంటే మరలా నాతో వచ్చాయని చెప్పినప్పుడు ఒకటే మాట అన్నాడు, నేను ఆ వ్యక్తిని కాదు అని చెప్పాడంటే. ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి లేడు, నేను యేసు వారిలో నూతనమైన రక్షించబడిన వ్యక్తిని, ఇది నా నూతన శరీరం, నూతన జీవం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడి నుంచి వెళ్ళిపోయారంట. చూసారా, అది దేవునితో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నా జీవితం అంతా కూడా ఎలాగే జీవిస్తాను అని చక్కగా ధైర్యంగా దేవుని యందు నిలిచి దేవుని మాటలు విధేయుడై ముందుకు వెళ్ళడం వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయింది. మరి ఒక గొంగళి పురుగుగా ఉన్న గొంగళి పురుగుని సీతాకోకచిలుక ఎలాగైతే దేవుడు మార్చారో, దేవుడు అంతే అద్భుతంగా తన జీవితాన్ని మార్చారు, చీకటి నుంచి వెలుగులోనికి తీసుకువెళ్ళారు. అందుకనే ఆయన తన జీవితంలో పశ్చాత్తాపం మీదే ఒక పెద్ద పుస్తకాన్ని ఆయన రాశారండి. ఈ పుస్తకం ప్రపంచమంతా కూడా ఎంతో వ్యాప్తి చెందింది. దాంట్లో ఒక మాట ఆయన చెప్తారు, ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారు నన్ను మార్చడానికి ఆయన పాపిగా మారిపోయాడు సిలువ మీద అనే మాటని ఆయన రాశారు. ఇది ఎంత అద్భుతమైనది! ఏ మచ్చ నిష్కలంకము కలిగిన పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు నా కొరకు పాపిగా సిలువ మీద మారిపోయాడని ఆయన మరి ఆయన గురించి కొనియాడారు. అయితే అది నా కోసమే కదా, నా రక్షణ కోసమే కదా, ఆయన ముందు ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధులు అయినప్పటికీ నా కోసం అంత త్యాగం చేశారు. కాబట్టి అందరూ మారు మనసు పొందండి ఇంగ్లాండ్ దేశంలో గొప్ప స్వార్థన ఆయన ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మారిన జీవితం యొక్క గొప్ప లక్షణం అండి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుదినము సిలువ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి లోకంలో మనం చూస్తే మరి పాపం అనేది
అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. మరి బయట సమాజంలో చూస్తే ఒకప్పుడు తప్పు, ఇది చేయకూడదు, ఇది పాపం అనేది ఇప్పుడు మామూలు విషయంలో పరిగణిస్తున్నారు. ప్రతి దానికి లోకంలో లంచం తీసుకునే విధానము ఎక్కువైపోయింది. లంచం ఎందుకు తీసుకుంటారంటే ఏదైనా పని చేసుకోవడానికి మామూలుగా ఈజీగా చేసే ఆ పని కూడా లంచము. అసలు లంచం తీసుకోవడమే తప్పు అంటే ప్రతి దానికి లంచమే A to Z. అంటే లోకం అంతా కూడా చేతుల ద్వారా పాపాన్ని చేస్తుంది. అలాగే ఈ లోకము మరి మోసంలోనికి ఎంతగానో దిగజారిపోయి మరి ఆ మోసపూరితమైన కార్యాలు లోకం ఎక్కువగా చేస్తుంది. చూడండి, మన రోజున ఇక్కడ మరి రాజానగరం దగ్గర పాలలో కలిపేశారు కల్తీ. చూడండి, మనుషులు తాగే పాలలో, రోజు వేసే పాలలో కల్తీ చేసి మనుషులు ప్రాణాన్ని పట్టుకు పెట్టుకున్నారండి. ఎంత గౌరవం అండి! అంటే దీనికోసం, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఎంత దిగజారిపోయింది లోపల. అంటే మోసం, ఎక్కడ చూసినా మోసమే. అంటే చేతులతో మోసం, నోటితో మోసం. మంచి పాలుండి, స్వచ్ఛమైన పాలుండి అని చెప్తూ వేడు ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా? పోయిన ప్రాణాలని నువ్వు ఎన్ని కోట్లైనా ఇవ్వి, ప్రాణాలు తిరిగి వస్తాయా? నా తల్లిదండ్రులు చనిపోయారు, నువ్వు తిరిగి తీసుకురాగలవా? ఇవ్వలేవు. అలాగే ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే ఇలాగా మోసాలు అనేది ఎంతగానో జరుగుతున్నాయి. అలాగే ఎన్నో ఫ్యాక్టరీలు కడుతున్నారు. ఆ ఫ్యాక్టరీలు అనేది ఎలా ఉన్నాయో కూడా చూడరు. స్టాండర్డ్స్ సరిగ్గా ఉన్నాయా, అన్ని ఫిట్టింగ్లో ఉన్నాయి, ఏమి చూడరు. పర్మిషన్ డబ్బులు తీసుకోవడం, సంతకం పెట్టడం, పర్మిషన్ ఇచ్చేయడం, అంతే కట్టేస్తారు. మనం చూసారు కాకినాడ దగ్గర పెద్ద బాణసంచి పెళ్ళిపోయి మొత్తం అంతా తగలడుతుంది. ఎన్నో రకాలైన మోసం, ఒకటే పాపం నుండి వచ్చాయి మోసాలన్నీ. అయితే లోకం రోజు రోజుకి న్యాయ వ్యవస్థలో కూడా ఉందండి. అందుకే న్యాయ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది కనుక లోకంలో దేవుని నీతికి, న్యాయానికి లోకంలో చోటు ఉండటం లేదు. అందుకని సర్వ న్యాయాధిపతి అని దేవుడు ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మరి ఇలాంటి మోసాలు చేసిన వారందరికీ దేవుడే తీర్పు తీరుస్తారు. అయితే రక్షించబడిన మనము, దేవుని విధానంలో ఉన్న మనము ఇంకా బాగా దేవునిలో అనుదినము నూతనపరచబడి, బలపరచబడి, ఇంకా సంతోషంగా, సమాధానంగా దేవుని ప్రేమలో మనం పిలిచిన వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమించిన దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా మనం నశించడానికి ఇష్టమూ లేదు. అందుకని మనిషి కుమారుడు ఎందుకు వచ్చారండి? ఈ లోకంలోనికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. అందుకని చూడండి, లోకంలో ఒక మంచి ఫోన్ ఉందనుకోండి, అది చేతులు మనసేపు చాలా అందంగా ఉంటారు. అలాగే ఏ వస్తువైనా, ఒక మంచి గాజు, మరి గాజుతో చేయబడిన ఫ్లవర్ వాస్ అలాంటిది ఉందనుకోండి, అది చేతులు మనసేపు ఎంతో అందంగా ఉంటారు. అయితే అది కింద జారి పడిపోయినప్పుడు ఏమవుతుందండి? పగిలిపోతుంది. అయితే మరలా దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టమవుతుంది. దేన్నైనా సరే రిపేర్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే దేవుడు మనల్ని రిపేర్ చేయడానికి వచ్చారు లోకంలోనికి, సంపూర్ణ స్థితిలోనికి. ఆదిలో ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో ఆ సంపూర్ణ స్థితిలోనికి మనం తీసుకురావడానికి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని గొప్ప ఆలోచన, ఆయన వివేచన, ఆయన ఏర్పాటు మన పట్ల. అందుకనే ఈ రక్షణ ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి దేవుని సంగమా, మన జీవితం ఎంతో విలువైనది కనుక అనుదినము కూడా దేవుని రక్షణలో మనం బలపడి ఈ శ్రేష్టమైన స్థితిని మనము పొందుకోవాలి. అలాగే మనము హెబ్రీ పత్రిక చూద్దామండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చాలండి. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా తాను శోధింపబడి శ్రమ పడ్డారు కాబట్టి శోధింపబడి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. కాబట్టి అందుకనే ప్రభువా శోధనలోకి మమ్మల్ని తేక కీడు నుండి తప్పించమని అందుకని పరలోక ప్రార్థనలో మనం చేస్తున్నాం. అందుకనే మనం చేసే పరలోక ప్రార్థన కూడా బాగా మనము గమనించాలి. కాబట్టి శోధన జయించిన యేసుక్రీస్తు వారు, ఒకవేళ మనం కష్టంగా ఉన్నాం, మనం బలహీనంగా ఉన్నాం అంటే మనకి కష్టంగా అనిపిస్తుంది, మనకి బలహీనంగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో ఉన్నంత కాలం కూడా మన
బలహీనంగానే ఉంటాం, శోధింపబడతాం. ఎందుకంటే రక్త మాంసంలో ఉన్నంతసేపు మరి లోకం ద్వారా, అపవాదం ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా అనేక రకాలుగా నేను ఈరోజు వాక్యంలో చెప్పిన అన్ని విషయాలు ఎలాగైతే ఉన్నాయో వాటి ద్వారా మనము గ్యారంటీగా శోధింపబడతాం. నేను శోధింపబడను అని ఎవరు చెప్పలేరు. అలాగైతే మనం రోబోట్లు అయి ఉంటాం. రోబోట్లకి స్వతంత్రం, ఎందుకంటే ఎంపబెట్లు కాబట్టి. ఇప్పుడు వాటికి కూడా అంటే జపాన్ దేశంలో ఆ రోబోట్లు కూడా మామూలుగా తయారు చేసి ఎంత సామాన్యంగా మొత్తం పయనించగలరు. కాకపోతే పైన మనుషుల్లాగా చర్మం మీద ప్లాస్టిక్ తయారు చేసి కప్పుతున్నారు, మనుషుల్లా తయారు చేసి రిమోట్తో ఆడుతున్నారు. ఎవరో మనం నిజంగా హోటల్కి వెళ్తే వెయిటర్, అదే హోటల్లో ఉంటారు కదా, బిల్ రాసుకుంటారు. ఇలా మనిషి వచ్చి బిల్ రాసుకుంటే నిజంగా మనిషి ఏమనుకుంటారంటే కానీ మనిషి కాదు, రోబోట్. చివరిలో మన బిల్ కట్టేటప్పుడు చెప్పాడంట వాటర్ గారు, మీరు ఏమనుకున్నారు, నిజమైన మనిషి అనుకున్నారు, నిజమైన మనిషి కదా అంటున్నారంట ఆయన. ఏవో నిజమైన మనిషి కాదు, రోబోట్, కాకపోతే అంత అద్భుతంగా తయారు చేసిన మనుషులని చెప్పాడు. ఏదైనప్పటికీ ఈ లోకంలో ఎంత జ్ఞానం అభివృద్ధి చెందిన మనమే దేవుళ్ళలో మనము ఆయన పిల్లలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ఆ శిలువ శక్తి ద్వారా మనము సమస్తలను జయించాలి. అందుకనే భక్త సింగ్ అనే భక్తులు మన ఇండియాలో ఉన్నతమైనటువంటి సేవా పరిచర్య చేయడం జరిగింది. అయితే ఆయన జీవితంలో అప్పట్లోనే మంచి ఎడ్యుకేషన్ చేసి చదువుకొని ఆయన దేవుడి కోసము నిలబడ్డారు. అన్ని కుటుంబంలో పుట్టారు. అయితే అందరూ ఏమన్నారంటే, నీకు మంచి డబ్బు ఉంది, మంచి చదువు ఉంది, ఇవన్నీ వదిలేస్తున్నావు ఏంటి అని అడిగారు. నువ్వు ఏమైనా బెర్రుడుగా ఫూల్గా నువ్వు అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, యేసుక్రీస్తు వారి యొక్క శిలువయందు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో అది వారి గొప్ప శక్తిగా ఉందని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏ శక్తి కూడా నన్ను రక్షించలేదు. యేసుక్రీస్తు వారి శిలువ శక్తి నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చింది కనుక ఇదే నాకు గొప్ప శక్తి, ఇదే నాకు రక్షణ అని చెప్పి అంతం వరకు దేవుళ్ళు ఆయన జీవించారంటండి. అందుకనే దేవుని సంగమా మన జీవితంలో శోధనని సహించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి మన శోధన అంతటిని దేవుడు జయించి మరి ఆ రీతిగా మనకు ఒక మాదిరిగా ఉండాలి కనుక మన జీవితాల్లో మనము కూడా మనం వెళ్ళే ఈ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో దేవుడు మనకి ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ విషయంలో ఎంత బలహీనంగా ఉన్నా సరే ఆ శోధన జయించే శక్తి మనకి దేవుడు